Hello everyone, welcome back to our YouTube channel. It's me Ruby. Welcome back to one more vlog. ఇక్కడైతే నేను పాప కలిసి బయటికి వెళ్తున్నాం ఎక్కడికంటే ఫ్యాబ్రిక్ షాపింగ్ కోసం. చెప్పానుగా లాస్ట్ వీడియోస్లో ఫ్యాబ్రిక్ కోసం చూస్తున్నాను అని చెప్పేసి. ఇవాళ అయితే నేను మేమ్ సాహిబ్ స్టోర్కి వెళ్తున్నాం కొత్తపేటలో. నేనైతే మెనీ టైమ్స్ షాప్ చేశాను మేమ్ సాహిబ్లో, కొత్తపేట అండ్ గచ్చిబౌలి బ్రాంచ్లో. అయితే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది మేమ్ సాహిబ్లో. శారీస్ కూడా చాలా బాగుంటాయి. సో చూడాలి ఈసారి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి. మేమైతే ఇంకా స్టోర్కి స్టార్ట్ అయిపోయాం. మాకైతే స్టోర్ చాలా దగ్గర, జస్ట్ 5 minutesలో రీచ్ అవ్వచ్చు. అందుకే ఇంకా ఆటోలో వెళ్తున్నాం. మా ధృవికి అయితే బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఇట్లా ఆటోలో వెళ్ళడం అంటే ఇంకా చాలా ఇష్టం. బాగా ఎంజాయ్ చేసిద్ది. బయట అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, ఓపెన్గా మంచిగా చూస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎట్లా చూస్తుందో క్యూట్గా. తను చూడడానికి అంత ఇన్నోసెంట్లా అనిపిస్తుంది అక్కడ కానీ, బట్ అస్సలు ఇన్నోసెంట్ కాదు. మాకైతే ఇంట్లో చుక్కలు చూపిస్తుంది. పెద్ద రౌడీ బేబీ మా ధృవి అయితే. మేమైతే ఇంకా స్టోర్కి వచ్చేసాం. నేనైతే ఫస్ట్ పాప కోసం అని కిడ్స్ సెక్షన్కి వెళ్ళాను. అక్కడ కొన్ని ఫ్రాక్స్ చూసాను. నేనైతే వెస్ట్రన్ వేర్ చూద్దామని వెళ్ళినా, బట్ అక్కడైతే అంత మంచిగా ఏం అనిపించలేదు. వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ బాగున్నాయి, బట్ నాకు ఇప్పుడు అంత యూజ్ లేదని చెప్పేసి ఏం తీసుకోలేదు. ధృవికి రెగ్యులర్ వేర్ కోసం అని చెప్పేసి బ్లూ కలర్ ఫ్రాక్ తీసుకున్నాను. అది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, సాఫ్ట్గా, అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంది. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ సెక్షన్కి వచ్చామన్నమాట శారీ కోసం అని చెప్పేసి. అక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్ బ్లౌజ్ నాదే అనమాట. దానికి మ్యాచింగ్ శారీ కోసం నేను చూస్తున్నాను. అదేంటబ్బా అందరూ శారీ మ్యాచింగ్ బ్లౌజ్ చూస్తారు, మీరేంటి బ్లౌజ్ మ్యాచింగ్ శారీ చూస్తున్నారు అనుకుంటున్నారా? ఎస్ అండి, అది స్టోరీ ఏంటంటే మా పాపకి ధృవికి స్కర్ట్ కోసం అని చెప్పి నేను 2 meters ఫ్యాబ్రిక్ తీసుకున్నాను స్కర్ట్ కుట్టిద్దామని చెప్పేసి. తను సన్నగా ఉండడం వల్ల ఏమైందంటే 1 meterలోనే తన స్కర్ట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఫ్యాబ్రిక్తో నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా ఎలాగో మామ్ అండ్ డాటర్ లాగా ట్విన్నింగ్ చేద్దాం అనుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ లావెండర్ ఉందని చెప్పేసి వేరే కలర్ కోసం చూస్తున్నాను. ఈ స్టోర్లో ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ వల్ల కన్ఫ్యూజ్ అయిపోయాయి, ఏం తీసుకోవో నాకు అర్థం అవ్వలేదు. చెప్పాలి అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే, ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. బట్ ప్రైస్ కూడా అంతే ఉంది, క్వాలిటీ తగ్గట్టు. ఫినిషింగ్ కానీ అంతా చాలా బాగుంది. మనకు క్రాప్ టాప్ కానీ లెహెంగాస్ కానీ మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. నేను ఫైనల్గా అయితే ఏం తీసుకున్నానో చూపిస్తాను చూడండి. ఇంకా మా ధృవి అయితే తగ్గేదేలే అన్నట్టు షాప్లో మొత్తం పీకి కింద పడేస్తూ ఉంది. వాళ్ళేమో తీయక పాప అని చెప్తున్నారు, బట్ ఆమె మాత్రం ఎవరిని కేర్ చేయట్లేదు. ఇంకా వాళ్ళు చెప్పి విసుకొచ్చి ఇంక వదిలేసారు, నీ ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్పేసి. ఇంకా ఆమె మంచిగా ఎంజాయ్ చేస్తుంది షాప్లో అయితే. ఇంకా ఫైనల్గా నేనైతే అన్నీ చూసి లాస్ట్లో ఇది ఓకే చేశాను. ఈ శారీ అయితే గ్రీన్ అండ్ బ్లూ మిక్సింగ్ షేడ్లో వచ్చింది. సాఫ్ట్ ఆర్గంజా అనమాట. సో చాలా బాగుంది క్లాత్ అయితే. మనం ఎట్లా కడితే అట్లా బాడీ పైన ఇట్లా మంచిగా నిలబడతా ఉంది. ఇంకా మా ధృవి చూడండి ఇక్కడ ఎంత ముద్దుగా చూస్తూ ఉందో. మా మమ్మీకి ఏదో చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఇట్లా క్యూట్గా చూస్తూ ఉంది. భలే అనిపిస్తుంది తను ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే. ఇంకా ప్రైస్ అయితే 680 rupees per meter పడింది నాకైతే. నేనైతే మొత్తం 5.5 meters తీసుకున్నాను ఫ్యాబ్రిక్ శారీ కోసం అని చెప్పేసి.
మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, నాకు నచ్చిన శారీ దొరికింది అని చెప్పేసి. మీకు ఈ శారీ ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.